నీ కొరకు సమస్తాన్ని వదిలిపెట్టుకొని దిగి వచ్చిన ఆ ప్రభుకు నువ్వెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? డ్యాన్స్కా, లేకపోతే డెకరేషన్కా, లేకపోతే అక్కడ ఉన్న స్కిట్స్కా, లేకపోతే అక్కడ కనబడిన ఆహారానికా, లేదా ఆ చుట్టూ నీ చుట్టూన ప్రజలను చూసుకుంటూ నువ్వు దాన్ని చూసుకుంటూ మరి దీంట్లో నిమగ్నం అవుతున్నావా? లేదా ఆ ప్రభు యొక్క రక్షణను బట్టి నువ్వు ఆనందిస్తూ సంతోషిస్తున్నావా? అంటే ప్రభువులకి ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. మరి దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతిని అతనికి పేరు పెట్టబడును. ఎందుకు ప్రభుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? మేరీ తన జీవితములు ప్రభుకి ఇంపార్టెన్స్ ఇచ్చింది, భర్తకు కాదు. ప్రదానము చేయబడ్డది కరెక్టే, ప్రదానము చేయబడ్డది. కానీ దేవుడు చెప్పిన మాట అక్షరాల తూచా తప్పకుండా తను కన్యకగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. మరి చెప్పినప్పుడు, దూత చెప్పినప్పుడు ఇది నాకు అలాగ జరుగునుగా కానది అంటే ఇంపార్టెన్స్ దేనికి ఇస్తుందంటే ఆ ప్రభు యొక్క మాటకి ఇస్తుంది, దేవునికి ఇస్తుంది. రక్షకుడు నాలోంచి జన్మిస్తాడంటే ఆ స్థితికి ఆ ఒప్పుకుందలాగా కన్యకగా ఉంటుంది. ఏ పురుషుని ఎరగలేదని దేవుని యొక్క వాక్యం అంటుంది. అంతేకాదు, మేరీ మాత్రమే కాదు, జోసఫ్ అలాగే ఉన్నాడు. మరి ప్రదానము చేయబడిన తర్వాత ఆమెను ఆయన ఎరగకుండానని చాలా చక్కగా ఉంది. నీతిమంతుడంట, కొంత ఆలోచించాడు, అరే ఇలా జరిగింది అది పరిశుద్ధాత్మ వలని గ్రహించక ముందు తను దూరం అయిపోవాలనుకున్నాడు, మరి వదిలిపెట్టాలనుకున్నాడు. అప్పుడు ఇదంతా కూడా పరిశుద్ధాత్మ వల్ల కలుగుతున్నది. మరి యేసుకు జన్మనిస్తుంది ఆమె. ఆయన రక్షకుడు, ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మరి ప్రజలందరి పాపములను ఆయనే రక్షించును. ఎంత గొప్ప కార్యం! అవును, రక్షకుడు ఆయన. మరలా అంటున్నా, ఈ యొక్క లైవ్ ద్వారా దేవునికి మొదటిగా ప్రాముఖ్యతనిస్తున్నావా? అవును, శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును, నీ కొరికే ఆ కుమారుడు. మనం ఒక దినాన ఒక విషయాన్ని చూసినప్పుడు మనందరికీ బాగా తెలుసు, సచిన్ టెండూల్కర్ మరి చాలా చక్కగా ఆడతాడు. అలాగే అనిల్ కాంబ్లే మరి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా చాలా, వీళ్ళిద్దరూ జతగా ఆడినప్పుడు మరి చాలా ఆటలు, మరి సిరీస్, టెస్టులు అవన్నీ చూసినప్పుడు వీళ్ళిద్దరు అంటే ఆ జోడి చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళ మ్యాచ్ చాలా మరి క్రేజీగా, చాలా ఆనందదాయకంగా ఉండేది. మరి ఇంతకుముందు ఇప్పుడు నేను చూడట్లేను, చూడక 20 సంవత్సరాలు. ప్రభుని అంగీకరించినాక ఇటువంటి నేను ఏవి చూడలే. ఎప్పుడో అప్పుడు చూసిన సమయంలో మొన్నటి దిన ఒక ఇన్సిడెంట్ చూశాను, ఒక సంఘటన చూశాను. మరి సచిన్ టెండూల్కర్ గారిని ఒక స్టేజ్ మీదకి పిలిచారు. మరి ఉన్నతమైన స్టేజ్, ఆ స్టేజ్ మీద అతను కూర్చోబెట్టారు. మరి ఇతని ఫ్రెండ్ ఇతను అనిల్ కాంబ్లే అతను కూడా అక్కడ ఉన్నాడు. అతన్ని ఒక మూల కూర్చోబెట్టారు. ఆయన రమ్మంటే ఇతను ఏం చేశారంటే, అతను రమ్మని బతిలాడినా, సచిన్ టెండూల్కర్ బతిలాడినా ఆ చైర్ ఇట్లా విదులుకున్నాడు, విసిరేశాడు. అంటే కూర్చోబెట్టింది మూల కూర్చోబెట్టారు, మళ్ళీ దగ్గర రమ్మంటున్నారని అతను చాలా బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. అంటే మనుషులు చూడండి, ఒక వ్యక్తికి అంటే తనకున్న స్థితిని బట్టి, డబ్బుని బట్టి, వారికున్న కార్లను బట్టి, బిల్డింగ్స్ని బట్టి, రకరకాల హోదాను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వేసుకునే వస్త్రాలను బట్టి, వారు ఒక ఉన్న ఆ విధానాన్ని బట్టి వారు ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ మన ప్రభు అయితే అలా కాదంటే అందరికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఒకవేళ అలాగైతే గొల్లలకు ప్రత్యక్షమయ్యేవాడు కాదు. గొల్లలు ఎంత వారేం వెతకట్లేరు, వాళ్ళేం జాగ్రత్తగా వెతకలేరు. మరి ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట. ఎంత అద్భుతం! అంటే గొల్లలేమి సామాన్యులని, ఎక్కడో చీకట్లో రాత్రి వేళ మరి మందను కాచుకుంటుండగా మరి ఇదిగో ప్రభుదూత వచ్చి దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఇదే మీ కానవాలు, పొత్తి గుడలతో చుట్టబడి ఉంటాడు. ఇలాగుంటుంది, ఇలా సైన్, మీరు వెళ్ళండి చూడండి అని చెప్పినప్పుడు వారు త్వరపడ్డారు. వారి చుట్టంట మహిమ ప్రకాశించింది. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మీరు అర్థం చేసుకోవాలి. అంటే దేవుడే, వారు కాదు, దేవుడే తానంతట తాన్ని. ఇంకొక విధంగా చెప్పాలంటే మేరీ దగ్గరికి కూడా పరలోక సైన్య సమూహం దిగిరాలే, కానీ గొల్లల దగ్గరికి రాత్రి వేళ మరి దేవునిక మహిమంతా వారి చుట్టూ ప్రకాశించిందంట.
పరలోక సైన్యం వచ్చేసిందంట. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అంట. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం అంట. ఎంత అద్భుతమైంది. అవును ప్రియులారా, మరి వారేమి ఇంపార్టెన్స్ ఇవ్వలే, కానీ దేవుడే అవును వెతకని వారికి మరి తను గూర్చి వెతకకపోయినా తెలియకపోయినా తను తాను ప్రత్యక్షమై పరిచయము చేస్తున్నట్టుగా దూతల ద్వారా ఆ రక్షకు గూర్చి తెలియచేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే ప్రతి వ్యక్తికి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అదే జ్ఞానులైతే నిజమే, మరి జ్ఞానులు వారు వెతుకుతున్నారు, వాళ్ళు దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి కొంత సొంత జ్ఞానాన్ని బట్టి హీరో దగ్గరికి వెళ్ళిపోయినా కానీ నక్షత్రం కనబడ్డది. ఒక నక్షత్రం మరి ఎవరికి ప్రపంచంలో ఎవరికి కనబడలే. ఆయన నక్షత్రము చూచితిమి, హీరో దగ్గర అంటారు ఆయన నక్షత్రం చూచితిమి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన పూజింపవచ్చితిమి. మరి ధర్మశాస్త్రాన్ని బట్టి, అక్కడ అధిపతులను బట్టి, శాస్త్రులను బట్టి, అక్కడ యాజకులను బట్టి తెలుసుకొని మీకా గ్రంథములు ఎక్కడైతే ఏవైతే ప్రవచనాలు అవన్నీ తెలియచేసి యూదా దేశ బెత్లెహేమ, యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలులో నుండి అధిపతి అవును ఏలు అధిపతి నీలో ఉండి వచ్చును. ఎంత అద్భుతం. అంటే వీరి యొక్క జీవితంలో దేవునికి ఎంతో ఇంపార్టెన్స్, ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతున్నారు, సర్చ్ చేస్తున్నారు. ఒక నక్షత్రాన్ని చూశారంట. మరి ఆ నక్షత్రాన్ని చూడగానే సంతోషపడ్డారు. మరి హేరోదు దగ్గరికి హేరోదు ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఆ నక్షత్రం వారి ముందు నడవలే, కానీ ఎప్పుడైతే మరి రాజు దగ్గర ఆ విషయాన్ని తెలుసుకొని వెళ్తున్నప్పుడు చక్కగా యేసు ఇంటి దగ్గరికి తీసుకొచ్చిందంట. యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఆగిపోయిందంట, నిలిచిపోయిందంట. మరి నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులైపోయి యేసును అంటే శిశువుని చూచి, తల్లిని చూచి, తల్లి కాక మరియను చూచి, ప్రభువుని చూచి, ప్రభు ఎదుట శిశువు ఎదుట సాగిలపడినట్టుగా, అంటే రక్షకుని ఎదుట సాగిలపడినట్టుగా, విమోచకుడు పాపాన్ని క్షమించే దేవుడైన సృష్టికి కాదు ఆ నడిపించిన నక్షత్రానికి సాగిలపడలే. అది ఏ రోజుకి మరి భయపడలే, ఆయనకు సాగిలపడలే. మరి ఈ ప్రభు దగ్గరకు వచ్చి సాగిలపడి మరి పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము ఆయనకు సమర్పించారంట. ఎంత అద్భుతమైన, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ హృదయాలే కాదు, మరి జీవితమే కాదు, మరి ప్రయాణమే కాదు, మరి ఎక్కడి నుంచో ఎంత దూరము, ఎంత ప్రయాణము, మరి ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వేల మీటర్లు వారు తిరుగుతున్నారు, వెతుకుతున్నారు. వెతికిన వారికి ప్రత్యక్షమయ్యే దేవుడు ఆయన. వెతకని వారికి కూడా ప్రత్యక్షం అవుతున్నాడు. గొల్లలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇంపార్టెన్స్ ఇచ్చిన వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం మొదటగా మరి సొంత జ్ఞానముతో అటుగా నడిచిన ఆ నక్షత్రం అక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది, కనబడలే. మళ్ళా తిరిగి సరి అయిన మార్గములో నడుస్తున్నప్పుడు వారికి ఆ నక్షత్రం ముందుగా వెళ్ళిందంట. సాగిలపడి ఆయనకు సాగిలపడ్డారు, రక్షకునికి సాగిలపడ్డారు. వారు కలిగిన బంగారము, సాంబ్రాణి, బోలమంట. ఓ వాట్ ఈ వండర్ఫుల్. వాళ్ళ హృదయాలతో పాటు వారు కలిగిన దాన్ని సమర్పిస్తున్నారు. నీ జీవితంలో ఆ రక్షకునికి ఏమి ఇవ్వగలవు? నీ ఆత్మన, నీ దేహాన్న, నీ శరీరాన, నీ కలిగిందాన, నీ జీవితాన, నీ ప్రాణాన. అవును ప్రియులారా, మన జీవితంలో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోమంట. గొప్ప రక్షణ అంటే నీ పాపాలన్నింటినీ క్షమించివేయటకు యేసయ్య జన్మించాడు. నీ పాపముల నుంచి విడిపించుటకు, బలత్కారుల చేతిలోంచి, దుష్టుడి నుంచి, అపవాది నుంచి, శాపము నుంచి, రోగము నుంచి, ప్రతి అంధకార సంబంధమైన చీకటి నుంచి, ఈ లోకము నుంచి, లోకములో ఏలుతున్న అపవాది దానికి సంబంధించిన ప్రతి చీకటి నుంచి విడిపించటకు రక్షకుడుగా పుడుతున్నాడు. ఓ వాట్ ఏ బ్లెస్సింగ్. లైవ్ చూసిన మీ జీవితంలో గొప్ప కార్యములు జరుగునుగాక. అవును, 25th కొరకు విషయాన్ని చెప్పాను, మేలు చేస్తాడని నవంబర్లో చెప్పాను. సమృద్ధి అయిన మేలు. అవును, నువ్వు ఈ సంవత్సరం అంతా, లాస్ట్ ఇయర్ అంతా, పాస్ట్ ఇయర్ అంతా కూడా నువ్వు దేవునికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చావు. ఒకవేళ లోకం నీకు ఇవ్వలేదేమో, మనుషులు ఇవ్వలేదేమో, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు చేస్తున్న ఉద్యోగములో అంత ప్రాముఖ్యతను నువ్వు చూడలేదేమో. అయితే రానున్న దినములలో దేవుడు నిన్ను ప్రముఖుడుగా ఉంచబోతున్నాడు, హెచ్చైన స్థాయిలోకి తీసుకెళ్ళబోతున్నాడు. అందుకే మరియ గురించి ఒక మాట, నువ్వు ధన్యురాలవు, అన్ని తరముల వారు నిన్ను ధన్యురాలందరూ.
నీ గర్భఫలం ఆశీర్వదించబడును. అవును, నా దీన స్థితి దేవుడు కటాక్షించని అంటుంది. ఎంత చక్కటి మాటలండి. అవును, ఎందుకు వచ్చి ఈ రోజు కూడా మాట్లాడుతున్నామంటే, అవును, ఆమె జీవితం మరి శుద్ధిగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంచుకుంది. కన్యక అంట ఇంపార్టెన్స్ తన భర్త కంటే దేవునికే ఇచ్చింది, దూత చెప్పిన మాటకిచ్చింది. వారు ప్రదానము చేయబడ్డారు. ఎక్కడ ఎటువంటి పొరపాటు లేదు. నీతిమంతుడైన యేసు కూడా అలాగే ఉన్నాడు. మరి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ప్రభు యొక్క రక్షకుడి యొక్క జన్మకు వారి ఇంపార్టెన్స్ ఇచ్చారు కనుక వారి గర్భములో నుంచి, మరియ గర్భములో వచ్చి రక్షకుడు జన్మిస్తున్నాడు. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో నువ్వు ఇంపార్టెన్స్ ఎంత ఉంది? ప్రభుకి ప్రాముఖ్యతనిస్తున్నావా? అవును, సమూయేలు వస్తా అంటే సమూయేలు భోజనము చేయకుండా అక్కడ ఇశ్రాయేలు ప్రజలు భోజనము చేసేవారు కాదంట. వాట్ ఏ వండర్ఫుల్ ప్రాఫిట్! ఆ ప్రవక్త ఎంత గొప్పవాడో మీరు అర్థం చేసుకోవాలి. అతను వస్తే భయపడ్డారు. సమాధానంగా వస్తున్నావా? అవును, సమాధానం కలగచేటుకు యేసే వచ్చాడు. నీ ఆత్మను రక్షించుటకు యేసే వచ్చాడు. నీ పాపాల నుంచి విమోచించుటకు యేసుగా వచ్చాడు. లోకరక్షకుడుగా వచ్చాడు. లోకాన్ని కాదు, నీ రక్షకుడు ఆయన. నీ హృదయములో నువ్వు స్థానం ఇస్తే, నీ హృదయములో నీ మనసులో దేవునికి జన్మించడానికి, అనగా నీ జీవితం మరి మార్చబడ్డానికి, నీ లైఫ్ చేంజ్ అవ్వడానికి, నీ చీకటి తొలగిపోవడానికి నీ హృదయములో స్థానం ఇస్తే, నీ జీవితమే కాదు, నీ వంశమే కాదు, నీ పిల్లలే కాదు, నీ కుటుంబమే కాదు, నీ ఇంటి వారే కాదు, అవును, తరతరాలకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చివేస్తారు. నిజమే. మరి జ్ఞానులు ఎప్పుడైతే అలా చేశారో, దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కనుక స్వప్నమందు దేవుడు మరలా బోధించడం ప్రారంభించారు. హేరోదు దగ్గరికి వెళ్ళవద్దు. అవును, హేరోదు చేతులోంచి తప్పించబడుతున్నారు. అర్థమేం తెలుసా? అవును, హేరోదు చంపజేస్తున్నాడు, మరణాన్ని కలగజేస్తున్నాడు. అటువైపు నుంచి తప్పించి మరొక మార్గములు, మంచి మార్గములు, వారి ఇంపార్టెన్స్ దేవునికి ఇచ్చారు కనుక, వారు కలిగిన దాంతో కూడా దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు కనుక విలువైన దాన్ని సమర్పించారు. మరి ఆ విలువైన రక్షణకు, ఆ వెల కట్టలేని ఆ రక్షకుడికి, ఆ వెల నువ్వు చెల్లించలేనంత ఆ పాప విమోచనకు నువ్వేమి ఇవ్వగలవు? నిజమే, నువ్వేం చేయగలవు? ప్రభా, నా ఆత్మనయ్యా, నా హృదయాన్ని, నా మనస్సును, అనగా నా ఆత్మను అయ్యా నీకు ఇస్తాను, నా హృదయానికి ఇస్తాను, నా దేహానికి ఇస్తాను, నా ఆలోచన, నా సమస్తం ప్రభా నీది అని నువ్వు ఎప్పుడైతే ప్రాముఖ్యతను ఇవ్వటం ప్రారంభిస్తావో, నీ లైఫ్ చేంజ్ అవుతుంది. రానున్న 25th మీ జీవితంలో మిమ్మల్ని ప్రముఖులుగా దేవుడు చేస్తాడు, ప్రాముఖ్యమైన వ్యక్తులుగా చేస్తాడు. నీ ద్వారా, నా ద్వారా బలమైన కార్యాలు యేసయ్య జరిగించునుగాక. మీరు లైవ్ ద్వారా ఇక్కడ అంటాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడంట. ఆయన భుజముల మీద గవర్నమెంట్ ఉంది, రాజ్యభారం ఉంది. ఈ లోక రాజ్యభారం కాదు. అవును, దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అవును, నీ విమోచకుడు బలవంతుడైన. ఈ లోకములో ఒక బలవంతుడు ఉన్నాడు. వాడు మనుషులను మింగివేస్తున్నాడు, చంపివేస్తున్నాడు. అంతకంటే బలవంతుడు సూర్యుడా, చంద్రుడా, నక్షత్రాల, సునామియా, ఇప్పుడు కనబడుతున్న ఎన్నో శక్తులున్నాయి, ఎన్నో బలమైనవి ఉన్నాయి. వాటికంటే రక్షకుడు, నీ విమోచకుడు బలవంతుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జన్మనే ఆశ్చర్యం. అందుకే బైబిల్ అంటుంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరును. ఒక సైన్ ఏంటి తెలుసా? కన్యక ఒక సైన్, అది ఆశ్చర్యం. ఇది నాకు ఎలా జరుగును? అవును, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుడి యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. నిజమే, దేవుని ఆత్మ రాగా, శక్తి రాగా ఒక సైన్, ఒక వండర్, ఆశ్చర్యకరుడు. యేసే జననం ఆశ్చర్యం. ఆయన చేసిన కార్యాలని ఆశ్చర్యం, అద్భుతమే. అంతేకాదు, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన యేసు ప్రభు చనిపోయి ఇంత త్వరగా ఎలా చనిపోయాడు? తండ్రికి ఆత్మను అప్పగించాడు, తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు. ఆశ్చర్యకరుడు. లేచిన తర్వాత 40 దినములు మరి మరలా కనబడుతూ అనేక సూచక్రియలు, అనేక మహత్కార్యాలు చేశాడు. ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త. నీ జీవితంలో ఏం పాల్పోవట్లేదా? ఏం అర్థం కావట్లేదా? నీకు ఆలోచనే రావట్లేదా? నీ బిజినెస్లో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా, అనుదిన జీవితంలో నేను కన్సోల్ చేస్తాడు, నేను కంఫర్ట్ చేస్తాడు, నేను కౌన్సిలింగ్ చేస్తాడు. అనగా నీ జీవితంలో నీ ఏ స్టెప్ వేస్తే బాగుంటుంది. మరి హేరోదు చేతిలో పడకుండా వారికి ఒక ఆలోచన ఇచ్చాడు. అలాగే యేసోబుని, మరి మరియమ్మని కూడా
మరి మేరీని కూడా తప్పించినట్లుగా, హేరోదు చేతిలో తప్పించినట్లుగా చూస్తున్నాం ఈ లైవ్ ద్వారా. అవును, నీకు ఆయన శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అంట. ఎవ్రీ డే పీస్ఫుల్గా ఉండబోతున్నావు. ఎవ్రీ డే బలవంతుడు నీ దేవుడై ఉండబోతున్నాడు. మరి అంతేకాదండి, సమాధానకర్త అంట, నిత్యుడగు తండ్రి, ఆయన నీ తండ్రి, ఎల్లవేళలా నీతో ఉండే తండ్రి ఆయన. మరి నీ తండ్రికి, నీకు సమాధానం ఇచ్చే ఆ దేవునికి, ఆ రక్షకుడు కుమారుడికి నువ్వెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నీ ఆలోచనకర్తకు నువ్వెంత ఇంపార్టెన్స్ ఇవ్వగలవో, వారు ఎవరెవరైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగినాయి. ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా ఎందుకు గొల్లలకు కనబడ్డాడు తెలుసా? ఎందుకు ప్రత్యక్షమైనట్టే? ఇకనైనా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒక మహిమను ఎందుకు చూపిస్తారు తెలుసా? ఒక ఉద్యోగమో, ఒక వివాహమో, ఒక అద్భుతమో, ఒక కార్యం దేవుడు చేయడానికి కారణం ఏంటంటే, ఒక బలమైన, ఒక ఆశ్చర్యమైన కార్యం ఎందుకు చేస్తాడంటే, ఇంకనైనా ఆ ఆశ్చర్యకరుని తెలుసుకొని, రక్షకుని తెలుసుకొని అతనికి ఇంపార్టెన్స్, ఆ దేవునికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలని మహిమను చూపిస్తాడు. మరి వారు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వలే, కానీ ఆ మహిమను చూచి తిరిగి ఇంపార్టెన్స్ ఇచ్చారు. పరిగెత్తుకొని వెళ్ళారు, చూచి దేవుని మహిమపరిచి అనేకులకు వారు చూచిన దాన్ని, కన్నదాన్ని, విన్నదాన్ని ప్రచురం చేశారు. అలాగే ఈ రక్షకుని గురించి నువ్వు ప్రచురం చేయాలా, రక్షకుని నువ్వు కలిగి ఉండాలా. మరి అటువంటి కృప దేవునికి ఇచ్చునుగాక. మరి మన జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మొదట నీతిని, రాజ్యమును వెదుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. ఫస్ట్ ప్లేస్ ఉందా? ఫస్ట్గా దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అర్థమవుతుంది. నీకు నిద్రను వదిలేస్తావు కదా, నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి, నువ్వు ఇచ్చే మరి విత్తనాన్ని బట్టి కూడా, అంటే నీ కలిగిన దాన్ని దేవునికి ఇచ్చేదాన్ని బట్టి కూడా నీ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అవును ప్రియులారా, నీ రక్షకుని గూర్చిన నీ అవగాహన, నీ ఇంపార్టెన్స్ ఎంతగా ఉంది. మరి సాయంత్రకాల సమయంలో మన జీవితంలో నిజంగా ప్రభుకి, ఆ రక్షకుడికి ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి నీ జీవితం కూడా మరి ఇంపార్టెన్స్ దేవుడు నీకు కూడా ఇచ్చి నేను కూడా ఆశీర్వదిస్తాను. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం ప్రభు మీ జీవితంలో అనుగ్రహించునుగాక. మీ కొరకు ప్రార్థిస్తున్నాండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మా జీవితంలో ఇంతవరకు ఒకవేళ మీకు ఇవ్వవలసినంత ఇంపార్టెన్స్ రక్షణకు అయ్యా మేము ఇవ్వలేకపోయాము. ఈ దినం నుంచి ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తకు అధిపతి అయిన మా దేవ, అయ్యా కుమారుడు మాకు అనుగ్రహించబడిన అన్నావు. అవును తండ్రి, భుజముల మీద రాజ్యభారం ఉందన్నావు నాయన. అవును తండ్రి, ఆ భారమంతా నువ్వు తీసుకున్నావు. ఈ రోజు నుంచి ఇక ప్రతి విషయంలో కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులుగా నన్ను, నా కుటుంబాన్ని, మా కుటుంబాన్ని ఎవరైతే అలా ఇస్తున్నారో ప్రభా, ఈ పరిచయను ప్రేమించి ఎవరైతే తండ్రి వారి సీడ్ విత్తుతున్నారో ప్రభా, వారి విత్తనాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబాల్లో సమాధానము దయచేయండి. వారి ఇంటి వారిలో బంధువులు, రోగులను బాగు చేయండి ప్రభా, నెమ్మది కలగచ్చేయండి. ప్రతి చీకటి పారద్దోలండి. అద్భుత ఆశ్చర్యమైన కార్యములు జరిగించి మహిమను, ఘనతను పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. నేను నమ్ముతున్నా ఈ జీవితాన్ని ప్రభు అత్యధికంగా ఆశీర్వదించి, దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రభు అన్ని విషయాలు కూడా తన కృపను ఈ క్రిస్మస్ సమయంలో దేవుడు మీకు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇది మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవును, ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రభుకై సిద్ధపడండి, రక్షణలో కొనసాగండి. అటువంటి కృప ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.